శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మ్యామ్. బోండా ఉమా గారికి టీడీపీలో డోర్ క్లోజ్ అయ్యాయి అని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానించడం పైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? డోర్లు క్లోజ్ చేయించింది ఈయనేనా? దగ్గరుండి తాళాలు కూడా వేయించాడా? దాని వెనక పూర్తి కుట్రదారు ఇతను చేశాడా? అవన్నీ కూడా మనం చూసాం. బోండా ఉమా గారు ఒక వివాదంలో చిక్కుకున్నారు. మరి క్రమశిక్షణ చర్యల దగ్గర వాళ్ళు వెళ్ళి అక్కడ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాగే మొన్న ఇద్దరు కొడుకులు తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. మరి ఏం జరిగింది అక్కడ? ఆ వాక్యూమ్ ఎలా వచ్చింది? ఎవరు చేశారు? రావటానికి కారణం ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గేమ్ ప్లాన్ చేసింది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఒక వివరణ ఇచ్చారు అందరికీ కూడా. దయచేసి గొడ్డలి పార్టీతో ఎక్కడా కూడా స్టేజ్ షేర్ చేసుకోవద్దు, వాళ్ళతో ఎటువంటి కార్యక్రమాలు మీరు షేర్ అవ్వద్దు అని. ఇప్పుడు చూడండి, బోండా ఉమ్మ గారికి వివరం వచ్చిందా క్షవరం అయ్యాక? అదే మరి ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే పెద్దవాళ్ళు ఊరికి చెప్పలా. మన ఫ్రెండ్స్ను కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలో పెద్దలు చెప్పేవాళ్ళు. ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలో అంటే 6 నెలలు సవాసం చేస్తే వాడు వీడు, వీడు వాడు అవుతారు. అంటే అది ఉండిద్ది మనకి. ఈ పాత్ర శుద్ధి అనేది అంటారు. నువ్వు ఏ ఆలోచనతో అయితే వంట చేస్తావో అదే ఆలోచనలో వాళ్ళు కలుగుతాయి అంట. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి బాగుంటాయి, కానీ ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది. చూడండి, ఇప్పుడు అంబటి రాంబాబుకి ఆ చనువు ఇచ్చింది ఎవరు? అలా మాట్లాడేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారైనా క్షమిస్తారంట, వీళ్ళ బ్రదర్ లోకేష్ మాత్రం బ్రదర్ అని ఎవరు చెప్పారు అంబటి రాంబాబుకి? నువ్వేంటి, నువ్వు చేసే చండాలం పనులేంటి, సంజనా సుకన్య అంటూ ఫోన్ కాల్స్ ఏంటి, నీకు విలువ లేదు, రాదు, ఎప్పటికి మీరు తెచ్చుకోలేరు. మరి అలాంటిది ఈ రోజునేదో మా తమ్ముడు లోకేష్ అనో బ్రదర్ లోకేష్ అంటే ఓతగా ఇక్కడ ఉబ్బిదబ్బిబ్బయి ఎవరైపోరు. దేనికైనా బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి అంటారు. అందుకనే పెద్దవాళ్ళు ఆ సమ ఉజ్జి మీతో కుదరని పని, అది జరగని పని. ఈ రోజున అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక గేమ్ ప్లాన్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వాళ్ళని ఎలా వేధించిందో చూసాం. కమ్మ అనే దాని మీద ఏ విధంగా కుట్రలు చేసిందో తెలుసు. ఎంత దారుణంగా డిఎస్సి ఎగ్జామ్లో ఈరోజు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. మరి అదేవిధంగా కమ్మ అంటే కరోనాని కూడా కమ్మరోనాగా మార్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ కమ్మ అని అనిపించింది. అంత దారుణంగా వాళ్ళల్లో అది ఒక బీజం పడిపోయింది. మరి ఎందుకు అలా చేశారు? ఈ రోజున మరి ఒక కమ్మవారి పరిరక్షణ సంఘం అనేదో పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ వైఎస్ జగన్ ఫోటో, వాళ్ళ నాన్న ఫోటో పెట్టి కమ్మవారి పరిరక్షణ సంఘం అనేదో ఒకటి పెట్టారు. మరి నిజంగా ఈ రోజున కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా? ఓట్ల కోసం ఇదొక గేమా? ఎలా అనుకోవాలి? కాబట్టి బోండా ఉమ్మగారికి అన్ని విషయాలు తెలిసిపోయినాయి, అర్థమైంది ఎవరేంటనేది. కులాలను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం కదా ఈ రోజున. దయచేసి నన్ను ఏ కులానికి కూడా పరిమితం చేయొద్దా అని చెప్పారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టడానికి మీరు వెళ్తున్నారా? జెండా కూలీలా అని చెప్పేసి వాళ్ళని దిగజార్చి వాళ్ళని ఎలాగైనా సరే ఆ పార్టీ నుంచి విడగొట్టే ప్రయత్నం చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి జరగట్లా. అందుకని చెప్పేసి మొన్న బోండా ఉమ్మగారితో మైండ్ గేమ్ ఆడారు. అది ఈ రోజున దొరికిపోయారు. ఆయనకు అర్థమైంది. ఈ రోజున వివరం తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తాడు? తిరగబాటు జరుగుతుంది. ఎవ్వరు కూడా ఈ రోజున అతని ముందు ఇంకా మాట్లాడటానికి వీలు లేకుండా సమాధానం చెప్తున్నాడు. అంటే ఏదైనా ఒకటి ఇట్లాంటివి జరిగితేనే అందరికి కూడా తెలుస్తుంది. అంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. స్క్రీన్ కనిపిస్తుంది కదా ఎదురుగా. అసలు బోండా ఉమ్మగారు ఏం చేశారు, ఎక్కడ వాళ్ళతో స్టేజ్ షేర్ చేశారు, అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి. కేవలం ఆ ముద్రగడ పద్మనాభం గారి విషయంలోనే వెళ్ళారనుకుంటే దాన్ని ఎలా ఆపాదించారు చూడండి. బయటికి ఎలాంటి విషయాలు బయటకు వచ్చినాయి. నీలో ఏం పొరపాటు ఉండకపోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవతల వాళ్ళు నీకు విషయం ఇంజెక్ట్ చేయడానికి చూస్తున్నారు కదా. ప్రజల్లో కూడా దాన్నే భావన, పార్టీల్లో కూడా అదే తీసుకువెళ్ళాలని చెప్పి చూస్తున్నారు. ఇలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఎవరినైనా ఎలాగైనా బలి తీసుకోవడానికి ముందుంటుంది. అది గొడ్డలి పార్టీ. ఆ గొడ్డలి పార్టీతో మీరు ఏది కూడా షేర్ చేసుకోవడానికి లేని పరిస్థితి. ఈ రోజున ఒకప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం అధికార పక్షం ఉంది, అసెంబ్లీ సమావేశాలు చూసాము. ఎలా ఒకరి మీద ఒకరు మరి ఈ జోక్ లాగా వేసుకునేవాళ్ళు, ఒకరినొకరు చురకలు అంటించుకునేవాళ్ళు. అయినా కూడా ఎక్కడా కూడా అగౌరవపరుచుకునేవాళ్ళు కాదు, ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకొచ్చేవాళ్ళు కాదు, ఇంట్లో మహిళలను సైతం బయటకు అసలు ఎక్కడా కూడా మాట కూడా వినిపించేది కాదు. అంత గౌరవంగా సభ నడిచేది, అంత గౌరవంగా రాజకీయాలు నడిచాయి, అంత గౌరవంగా వాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు?
నీచమైన కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని, మహిళలను అడ్డం పెట్టుకొని ఒక ఎంత నీచానికి దిగజారిపోయారంటే వీళ్ళు శిఖండిలాగా రాజకీయం చేస్తున్నారు. శిఖండి రాజకీయం అంటారు దీన్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ గొడ్డలి పార్టీ శిఖండి రాజకీయం చేస్తుంది. ఈ రోజున అంబటి రాంబాబు మాటలు కూడా శిఖండి మాటల్లానే ఉన్నాయి.